మోతా తుఫాను అంతర్వేది వద్ద తీరం దాటడంతో ఉప్పాడ ప్రజలైతే ఊపిరి పీల్చుకున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొదటి నుంచి కూడా వాతావరణ శాఖ కాకినాడ వద్ద తుఫాన్ తీరం దాటుతుందని చెప్పి హెచ్చరించిన నేపథ్యంలో ఉప్పాడ తీరంలో ప్రజలందరూ కూడా తీవ్ర ఆందోళన నెలకొన్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇప్పటికే దాదాపు 3 దశాబ్దాల పైగా ఉప్పాడ తీర ప్రాంతం అంతా కూడా దాదాపు కిలోమీటర్ వరకు మేరకు కోతకు గురైన పరిస్థితి ఉంది. నా ముందు ఏదైతే మనకు కనిపిస్తుందో ఒక స్తంభంలాగా అది పురాతనమైనటువంటి బావి. ఈ బావిని చూస్తే మనకు అర్థమవుతుంది ఉప్పాడ తీరం ఏమాత్రం కోతకు గురైందన్నది స్పష్టమవుతున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ఈ తుఫాన్ నేపథ్యంలో ఎలాంటి ప్రళయం వస్తుంది, ఎంత మేరకు మేమంతా ఆస్తి నష్టం ప్రాణ నష్టం జరుగుతుందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి గంగపుత్రులో ఆందోళన అయితే నెలకొంది. అయితే తుఫాన్ దిశ మార్చుకుని వెళ్లిపోవడంతో కేవలం ఈదురుగాలు రాకాశాలు ఎగసిపడ్డాయి. పాక్షికంగా కొన్ని చోట్ల ఇళ్లన్నీ కూడా పడిపోయిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం కొంతమంది మత్స్యకార నాయకులను వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, తుఫాన్లు వచ్చినప్పుడల్లా మీ ఉప్పాడ పరిస్థితి ఏంటండి? తాజాగా ఈ మోతా తుఫాను కూడా వచ్చిందన్న హెచ్చరికల నేపథ్యంలో ఎలాగ మీ మత్స్యకారులు జీవించారు ఇక్కడ? అయితే 26 నుంచి కూడా ప్రసారం ఏంటంటే తుఫాన్ భారీ బస్తులో వస్తుందని తుఫాన్ ప్రసారం చేశారు సార్. అయితే దానికి ఏంటంటే గతంలో చాలా సార్లు వచ్చేది, ఇది మరీ డేంజర్ అయిన తుఫాన్ అని 1996లో వచ్చిన గతంలో 96లో వచ్చిన తుఫాన్ లాంటిదని హెచ్చరిక సార్. అయితే గవర్నమెంట్ జీవో ప్రకారంగా. అయితే మేమేం చేస్తామంటే సార్ మొత్తం మీద ఈ కాడ నుంచి కాడికి మొత్తం బందోబస్తు భయపడతా ఉన్నాం సార్. ఎందుకంటే ఈ తుఫాన్ 96లో వచ్చినప్పుడు ఏమైందంటే 1250 మంది ఎంతమంది కానీ ఏంటి కాకినాడ మన అదే కోనసీమ జిల్లా నుంచి ఇలా చనిపోయారు సార్. అదే భయం మాకు గతంలో ఉన్నదే, ఇప్పుడు కూడా మేము భయపడ్డాం సార్. అయితే నైట్ జరిగే దానికి ఇంకా ఒత్తిడి ఎక్కువైంది, జనాల్లో ఇంకా భయపడి ఎక్కడికక్కడ చెదిరేసుకున్నారు సార్. అయితే ఇప్పుడు ఏమైందంటే గతంలో ఇదే తుఫాన్లు వచ్చేటప్పుడు మనకి ఒక 14 సంవత్సరాల బ్యాక్కి వెళ్తే అప్పుడు ఏమైందంటే రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు కదా సార్, మహానుభావుడు. ఆయన ఒక 12 కోట్ల రూపాయలు 13 కోట్లు ఇట్టి జియో సూప్తో గొట్టేయించారు సార్. అప్పటి వరకు ఈ 13 దగ్గర ఒక 13 సంవత్సరాల వరకు 12 సంవత్సరాలకు చాలా ఇది కాసింది సార్. ఈ జియో సూప్ వేసింది గొట్టు ఉప్పాడంతా ఈ శివరి నుంచి శివరికంతా కాసింది సార్, కిలోమీటర్న్నర. ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు పచ్చగా ఏదైందంటే ఈ 2 సంవత్సరాల్లో గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా కాసింది సార్. అయితే ఇప్పుడు ఈ 2 సంవత్సరాలు మరీ ఒత్తిడి ఎక్కువైపోయి ఈ రాళ్ళు కొట్టేయడం, సూపు పోవడం, దీనివల్ల ఏంటంటే మొత్తం మీద ఈ కిలోమీటర్న్నర పోయింది సార్. ఇది పోవడం వల్ల ఏమైందంటే జనరల్ గా ఇంచుమించు ఈ రెండు సంవత్సరాల ఈ 18 కాలంలో దగ్గరికి ఒక 30 నుంచి 40 మీటర్లు కొట్టేసింది సార్. 30 నుంచి 40 మీటర్లు సూపుని కాదని కొట్టేసింది సార్, సూపుని కాదని. అదే పరిస్థితి అంటే ఇప్పుడు మేము అడుగుతున్నాం అంటే పవన్ కళ్యాణ్ గారు మొన్న వచ్చారు, మన ఎమ్మెల్యే గారు, మా పిఠాపురం ఎమ్మెల్యే గారు. ఆయన ఒక మాట చెప్పారు, ఏమన్నారంటే మీకు నేను అండగా ఉంటాను, మీ వైపు నేను ఉన్నాను అని ఆ రోజు ఆయన హామీ ఇచ్చాడు. హామీ ఇచ్చిన తర్వాత మొత్తం మీద పిఠాపురం నియోజకవర్గాలు అందరూ కలిసి మాకు చేస్తాడని ఆలోచనతో ఈ పిఠాపురం నుంచి కోస్టల్ అంతా కూడా ఆయనకి ఓట్లేసి నెగ్గించారు. కాబట్టి దీని మీద ఆయన దృష్టి పెట్టాలా. ఎలా దృష్టి పెట్టాలంటే కేంద్రంతో ఆయన మొన్న వచ్చాడు ఉప్పాడ మీటింగ్. గతంలో ప్రభుత్వం ఆయన ప్రసారం చేసేటప్పుడు నేను ఉప్పాడికి జియోసీప్ వేస్తాను, ఉప్పాడ కంపల్సరీగా గొట్టేస్తాను అప్పుడు మాట ఇచ్చాడు. 18 నెలల్లో నేను ఈ గొట్టేసే బాధ్యత నాది, మీకోసం మీ ఇంట్లో ఉన్నానని ఉద్దేశంతో చెప్పాడు సార్. అయితే ఆయన చేయాలా. 2 ఇప్పుడు 18 నెలలు అయిపోయింది సార్. మొన్న మా మత్స్యకారులో చిన్న మీటింగ్ అయింది, దాంట్లోకి వచ్చారు, ఆయన మాట ఇచ్చారు, నా కాల పరిధిలో అవ్వడుకున్నా సరే నేను ఈ జియో సూప్ చేసి గొట్టిన ఉప్పాడిని కోనపేట కాపాడే బాధ్యత నాది అన్నాడు సార్ ఎమ్మెల్యే గారు ఆయన. అయితే అప్పుడు కంటే ముందు ఏంటంటే దీన్ని ఆయన దృష్టిలో పెట్టవచ్చిందంటే సార్ దృష్టిలోని ఒకటి మాత్రం ఆలోచించమని పెట్టారు సార్. ఇక్కడ మన పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే గారు అవ్వచ్చు, అలాగే సీఎం గారు నారా చంద్రబాబు గారు అవ్వచ్చు. అయితే ఒకటి మాత్రం దృష్టి పెట్టండి, అప్పుడెప్పుడో వేసేదానికంట 1 సంవత్సరం పోయాక 2 సంవత్సరాలు పోయే వేసేదానికంట కాత దీని మీద దృష్టి పెట్టి కనీసం ఈ కిలోమీటర్న్నర మీద దృష్టి పెట్టి సంవత్సరం ఒక 6 నెలల 3 నెలల 4 నెలల సంవత్సరం ఏదో టైంలోనే అప్పుడు ఎప్పుడో ఏతానంటే ఈలోగా ఉప్పాడు మొత్తం కలిసిపోద్ది సార్, ఈలోగా సముద్రంలో కలిసిపోద్ది. ఎందుకంటే ఇది ఈ రోజు ఇంతవరకు కాసిందంటే ఎంతో కొంత హార్బర్ ఉంది సార్, హార్బర్ చివరిని ఉంది, ఆ గొట్టు కూడా ఎంతో కొంత కాసింది సార్. దాన్ని ఇవాళ ఉప్పాడు కాయనది కారణం అదే. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన 2 నెలల 3 నెలల సంవత్సరం కాలంలో అయితే ఉప్పాడు ఎంతో కొంత సెక్యూరిటీగా ఉంటుందని ఆయన అడుగుతున్నాం సార్. చెప్పండి, ఏదైతే మోతా తుఫాన్ వస్తుందని చెప్పి హెచ్చరించిన నేపథ్యంలో ఉప్పాడులో మత్స్యకారులు కానీ గ్రామస్తులు కానీ ఎలాగా భయాందోళన చెందారండి? ఇక్కడ చాలా మంది భయపడ్డారు. ఎందుకంటే అండి గతంలో చాలా తుఫాన్ల వల్ల చాలా భారీ నష్టం జరిగింది. ఇప్పుడు కూడా ఇది చాలా పెద్ద తుఫాను అయినప్పుడు కూడా కొంతవరకు కూడా అది దిశ మార్చుకోవడం వల్ల కొంతవరకు సేఫ్ అయినప్పటికీ కూడా
చాలా వరకు కూడా ఈ ప్రాంతం అంతా పోవడం జరిగిందండి. మీరు చూస్తున్నారు ఇక్కడ ఏ విధంగా ఉందో ఈ శిథిలాలన్నీ మీరు చూస్తున్నారు కాబట్టి ఇక్కడ మీరు గమనించవచ్చు. అయితే మొన్న వచ్చినట్టు కొత్తగా ప్రభుత్వం వచ్చింది, మీకు తెలుసు, కూటమి ప్రభుత్వం. పవన్ కళ్యాణ్ చెప్పారు 18 నెలల్లో మేము వేస్తామని. 18 నెలలు దాటిపోయింది. 18 నెలలు దాటిపోయింది. ఇప్పుడైనా దాన్ని వేస్తే ఊరు కాపాడగలుగుతాం. అంతేగాని మళ్ళీ ఇంకొక మేము మా పీరియడ్ అయిపోయిన తర్వాత వేస్తాం అంటే ఈ లోపల ఎంత నష్టం జరుగుతుందో మీకు తెలుసు. ఒకసారి గమనించండి. ఎందుకంటే ఈ తుఫాన్ అనేది ఏ సమయంలో తెలుసు. ఇది ఈ దేనికైనా టైం తీసుకొచ్చి కానీ దీనికి టైం తీసుకోవడానికి ఉండదు. ఈ త్వరితగతిన చేయాలి. వాళ్ళు అడిగినటువంటి పీరియడ్ 18 నెలలు పూర్తయిపోయింది. 18 నెలలు పూర్తయిపోయి ఇప్పుడు ఇంకా మళ్ళీ ఇంకో 2 నెలలు ఎంత 3 నెలలు ఎక్స్ట్రా అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ నా పీరియడ్ అయిపోతే నేను పదవి అయిపోయే వరకు చేస్తారంటే ఎలా కూర్చుందండి? 10 లోపల ఈ సముద్ర తీర ప్రాంతం ఎంతవరకు పోతుంది? ఇప్పుడు తుఫాన్ వచ్చింది, మళ్ళీ వెంటనే తుఫాన్ నెక్స్ట్ మంత్ లో రాదని గ్యారంటీ ఏం లేదు కదా. ఈ ఎంత పోయిందో మీరు చూస్తున్నారు. శిథిలో ఏ విధంగా నష్టం జరిగిందో. మీరు చెప్పండి, తుఫాన్ సమయంలో మీరు పిల్లలతోటి ఎట్లా గడుపుతారమ్మా? చాలా భయం కూడా చెందుతున్న పరిస్థితులు ఉంటాయి కదా? చాలా భయంకరంగానే ఉంటుందండి. ఎందుకంటే భయంకరమైన తుఫాను కదండి, అదే సముద్రం తీరానికి దగ్గరలో ఉన్నామండి. మరి సముద్రం తీరానికి దూరంగా ఉన్న వాళ్ళే చాలా భయంగా ఉంటుంది. మీరు ఎలా ఉంటున్నారండి? సముద్రానికి దగ్గరలో ఉన్న మేము మరి ఎంత భయంగా ఉంటుందో చెప్పండి. మరి ఇది ఎంతంత భవనాల్లో, పాత భవనాల్లో మేము ఉంటున్నామండి. ఇల్లు పడిపోతుంటాయా తుఫాన్లు వచ్చినప్పుడు? వచ్చినప్పుడు సంవత్సరానికి ఎంత లేదనుకున్నా 100 ఇల్లు కూడా సముద్రంలో కలిసిపోతున్నాయండి. కెరటాలు చాలా భయంకరంగా వస్తున్నాయండి. కెరటాలు అయితే ఎప్పుడు కూడా ఇలా సముద్రం కోతకి ఇలా గురవుతూనే ఉందండి. ఉప్పాడంతా ఇప్పుడు మెయిన్ సెంటర్ ఇది ఉప్పాడండి. ఇక్కడ తుఫాన్ షెల్టర్స్ ఉండేయండి. ఫిషరీస్ డిపార్ట్మెంట్ అంతా ఇక్కడే ఉండేదండి. మాకు తెలుసుండగా 3 కిలోమీటర్ల దూరం సముద్రంలో పోయిందండి. ఇప్పుడు 40 సంవత్సరాల్లో 3 కిలోమీటర్ల ఊరు సముద్రంలో కలిసిపోయిందండి. ఇక్కడ ఊరు కలిసిపోయిన తర్వాత అప్పుడు సత్యలింగ నాయకుడు గారు తర్వాత ఉన్న ఏ గవర్నమెంట్ అయినా సరే అక్కడ స్థలాలు ఇచ్చారండి, అక్కడ ఇల్లు ఇచ్చారు, అక్కడికి వెళ్ళిపోయారండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఇలా ఉండిపోయారండి. ఈ మెయిన్ బజార్ వీధిని వదిలేశారండి. ఎందుకంటే చాలా మంది నాయకులు వస్తున్నారండి. కొన్ని గ్రామాలకే దత్త తీసుకున్నాము అంటే ఆ గ్రామాలకే పరిమితం అయ్యి అక్కడే చూసి వెళ్ళిపోతున్నారండి. మా ఎమ్మెల్యే గారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారండి. ఆయన గట్టేస్తామని హామీ ఇచ్చారండి. వచ్చిన అధికారులందరూ హామీ ఇస్తున్నారండి. మీరు తొందరగా చేయకపోతే మేము కుటుంబాలు మేము కట్టుకోలేమండి, గృహాలు మేము కట్టుకోలేమండి. ఈ 2 రోజుల్లో మా వీధిలో ఈ మెయిన్ ఉప్పాడ గాంధీబొమ్మ సెంటర్ వరకు వచ్చి అటు నుంచి వెళ్ళిపోతున్నారండి. ఇటు వరకు ఏ అధికారులు కూడా రాలేదండి. పడిపోతున్నాయండి, చెట్లు పడిపోతున్నాయండి. ఇలాగ తుఫాన్ అనగానే మాకు చాలా అనుక్షణం భయంకరంగా ఉంటుందండి. ఏ టైంలో ఎలా ఉంటుందో అన్నది మాదైనా పాత భవనాలండి. ఎప్పుడు ఆల్రెడీ ఇరిగి పడిపోతున్నాయండి. మనుషులు ఇంకా అంటే అపాయం లేదు కానీ భవనాలు పోతున్నాయండి. ప్రతి క్షణం భయంకరమైన పోయండి, చాలా వరకు పోయండి. అనుక్షణం భయంలో ఉన్నామండి. బేగా మమ్మల్ని స్పందించి ఏదో మాకు కొట్టి బేగా ఎత్తే త్వరగా ఎత్తే కొంచెం మేము సేవ్ అవుతామండి. ఇది ఉప్పాడ తీర ప్రాంతంలో ఉన్నటువంటి మత్స్యకారుల స్పందన. పవన్ కళ్యాణ్ ఎవరైతే ఇక్కడ పిఠాపురం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి డిప్యూటీ సీఎం త్వరితగతిన స్పందించి కేంద్రంతో చొరవ తీసుకుని తక్షణమే ఉప్పాడకు రక్షణగా జియో నిర్మించాలని, గతంలో అనేక తుఫాన్లు వచ్చి ఇప్పటికే దాదాపు 3 కిలోమీటర్ల పైగా ఊరంతా కూడా సముద్ర గర్భంలో కలిసిపోయింది. తుఫాన్లు వచ్చినప్పుడు కూడా మేమంతా కూడా కుటుంబాలతో కలిసి ప్రాణభయంతో జీవిస్తాము. త్వరితగతిన పాలకులు స్పందించి తక్షణమే ఉప్పాడను రక్షించేందుకు జియో నిర్మించాలని కోరుతున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. విజయ్ శ్రీనివాస్తో కలిసి కరస్పాండెంట్ రాజు, సాక్షి టీవీ, ఉప్పాడ నుండి.